జనసేనలో చేరిన పురంధేశ్వరి ఇప్పుడు మాత్రం ఇలా జనసేన పార్టీలో చేరిపోయేసరికి ఒక పక్క టీడీపీ కార్యకర్తలు, మరొక పక్క బీజేపీ నేతలు అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట. పురంధేశ్వరి గురించి తెలిసిందే కదా, రాజకీయ రంగంలో ఎంతో ఆరితేరిన వ్యక్తి అని చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తన వంశానికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ ఉన్నప్పటికీ ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారి వల్ల విలీనమైపోతుందని ఆమె గ్రహించి ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి దూరంగా ఉంటూ ఆమె రాజకీయ జీవితాన్ని ఎంతో హ్యాపీగా గడుపుతూ ఉంది. అయితే అలాంటి పురంధేశ్వరి గారు ఇప్పుడు మాత్రం జనసేన పార్టీలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారట. ఎందుకనంటే జనసేనాని అధికారం లేకముందే ఎంతో అద్భుతంగా ఈ యొక్క ప్రజల కోసం ఎన్నో సేవలు అందిస్తున్న తీరు ఆమెకి బాగా నచ్చిందట. అందులోనూ ఇప్పుడు బీజేపీ అలాగే టీడీపీ జనసేన 3 పార్టీలు ఒకటయ్యాయి కదా. మరి ఈ 3 పార్టీల వాళ్ళు కూడా ఇంత ఒక్కటయ్యారంటే అది ఖచ్చితంగా ఎంత మంచికి దారి తీస్తుందో ఆలోచించి ఆమె మాత్రం పూర్తిగా జనసేన పార్టీలో లీనమైపోవాలని నిర్ణయించుకొని జనసేన పార్టీలో చేరిపోయిందట. మరి ఇక పురంధేశ్వరి గారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము గమనిస్తున్నాం. మీరేంటో, మీ యొక్క వ్యక్తిగతం ఏంటో, మీ గొప్ప మనస్తత్వం ఏంటో అన్నీ నాకు తెలుసు. కాబట్టి మీరు మాత్రం ఈరోజు టీడీపీ పార్టీ కోసం, మా నాన్నగారి యొక్క ఆశయాల కోసం కూడా ఆరాటపడడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తానికైతే ఈ రాజకీయం ద్వారా మీరు ప్రజల యొక్క బాగోగుల్ని చూసుకోవాలని నిర్ణయించుకోవడం నాకు బాగా నచ్చింది. అందుకోసమని మీ పార్టీలో చేరిపోయి మీకు చేయూతనివ్వాలని నేను అనుకుంటున్నాను అంటూ పురంధేశ్వరి పూర్తి నమ్మకంతో నేను ఉంటాను అంటూ పురంధేశ్వరి గారు ఇప్పుడు మాత్రం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకొచ్చిందట. ఇక దీంతో ఆయన కూడా ఈ విషయానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.